హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సాహిరా సుల్తానా. ఈరోజు వచ్చేసి మీకు ఐబ్రోస్ చేయడం చూపిస్తున్నాను. ఐబ్రోస్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ కానీ అప్పర్ లిప్ కానీ చిన్లో కానీ ఎలా తీస్తారో ఈరోజు చూపిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఐబ్రోస్ చేసే ముందు టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే థ్రెడింగ్ చేస్తామో మనం టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకోవాలి. పౌడర్ అప్లై చేయడం వల్ల మనం థ్రెడ్డింగ్ చేసినప్పుడు నొప్పి తక్కువ ఉంటుంది. ఐబ్రోకి ఇలా పైన కింద స్కిన్ కొంచెం టైట్గా పట్టుకోవాలి. ఎక్కడైతే మనం హెయిర్ రిమూవ్ చేస్తున్నామో అక్కడ స్కిన్ టైట్గా పట్టుకోవాలి. హెయిర్ డైరెక్షన్ని బట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మనం థ్రెడ్డింగ్ చేయాలి. మనం లెఫ్ట్ ఐబ్రో చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ నిలబడి ఆపోజిట్ డైరెక్షన్లో మనం హెయిర్ థ్రెడ్లో తీసుకుంటున్నాము. ఇలా కంటిన్యూ కొన్ని హెయిర్ ఇలా తీయాలి. ఐబ్రో కార్నర్లో వచ్చేసి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ వచ్చేసి చాలా టైట్గా పట్టుకోవాలి. ఇక్కడ సెన్సిటివ్ ఏరియా ఉంటుంది కాబట్టి స్కిన్ లూజ్, ఒకవేళ లూజ్ అయిపోతే స్కిన్ కూడా వచ్చేస్తుంది థ్రెడ్, కాబట్టి స్కిన్ టైట్గా పట్టుకోవాలి. ఇలా క్లయింట్కి ఉన్న ఐబ్రోని బట్టి వాళ్ళకి ఆ ఐబ్రో షేప్ మనం తీసుకోవచ్చు. పైన కూడా ఇలా షేప్ ఇవ్వాలి. ఐబ్రోకి షేప్ ఇచ్చేసి పైన ఫోర్ హెడ్లో ఉన్న ఎక్స్ట్రా హెయిర్ కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఐబ్రో అనేది నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి పైన ఉన్న హెయిర్ మొత్తం మనము ఇలా రిమూవ్ చేస్తాము. సైడ్లో కూడా ఐబ్రో సైడ్ బ్లాక్స్లో కూడా నీట్గా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇలా సీజర్తో కరెక్ట్ షేప్లో ఎక్స్ట్రా హెయిర్ ఉన్న ఐబ్రో కట్ చేయాలి. థ్యాంక్ యూ.